హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 రాక్స్. బ్యాక్ విత్ ఎట్ ఆన్ ద వీడియో. ఇవాళ అయితే మేమందరం కలిసి స్వర్ణగిరి వెళ్ళబోతున్నాం. కూరు గోవిందనామ సేవ అయితే చేసుకోబోతున్నాం. మాతో పాటు మీ అందరు కూడా చూసేయండి. మేమైతే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాం. వ్యూ అయితే అదిరిపోయింది. అసలు ఆ సన్ రైజ్ చూడండి, ఎంత బాగుందో. స్వర్ణగిరి వెళ్తున్నాము గోవింద నామాలకు. నా పేరు రాజిత. స్వర్ణగిరి వెళ్తున్నాము గోవింద నామాలకు పారాయణకి. నా పేరు స్వర్ణగిరి వెళ్తున్నాము గోవింద నామాల పారాయణ. నా పేరు సువర్ణలక్ష్మి. మేము గోవింద నామాల పారాయణ కోసము స్వర్ణగిరి వెళ్తున్నాము. ఓకే. నా పేరు జ్యోతి. గోవింద నామాలు చెప్పడానికి స్వర్ణగిరి వెళ్తున్నాము మేమందరం. నా పేరు కనకదుర్గ. గోవింద నామాలు చెప్పడానికి స్వర్ణగిరి సేవకి వెళ్తున్నాము. స్వర్ణగిరి వెళ్తున్నాం గోవింద నామాలు పారాయణ చేస్తున్నాం. నా పేరు లక్ష్మి. స్వర్ణగిరి నా పేరు లక్ష్మి. స్వర్ణగిరి వెళ్తున్నాము పారాయణానికి గోవింద నామాలు. నా పేరు లక్ష్మి. స్వర్ణగిరి వెళ్తున్నాము గోవింద నామాలు పారాయణ. స్వర్ణగిరికి వెళ్తున్నాము గోవింద నామాలు పారాయణ. మీ పేరేంటి? ఆదిలక్ష్మి. చెప్పండి. స్వర్ణగిరి వెళ్తున్నాము గోవింద నామాలు పారాయణ. నా పేరు శ్రీలక్ష్మి. స్వర్ణగిరి వెళ్తున్నాము గోవింద నామాలు పారాయణ. నా పేరు నిర్మల. స్వర్ణగిరి వెళ్తున్నాము గోవింద నామాలు పారాయణ. నా పేరు ఉమారాణి అండి. నేను కోఆర్డినేటర్ని. స్వర్ణగిరికి వెళ్తున్నాం గోవింద నామార్చనకి. నా పేరు జ్యోతి. షాపూర్ నగర్. నేను గోవింద నామార్చన స్వర్ణగిరి వెళ్తున్నాను. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి స్వామివారి పాదాలు అయితే కనిపించబోతున్నాయి. ఇక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాం. టెంపుల్ అంతా కూడా ఎంతో ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉంటుంది. టెంపుల్లోకి రాగానే మనకి ఆంజనేయ స్వామి, ఇంకా నరసింహస్వామి, ఇంకా వివిధ రకాల దేవుళ్ళు అయితే దర్శనమిస్తారు. టెంపుల్ చుట్టూ కూడా గోవిందనామాలు అయితే ఇలా ఉన్నాయి. చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం కూడా పంట పొలాలతోటే ఉంది. ఆ వ్యూ అయితే ఇప్పుడు చూసేయండి. మనకి ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మనకు ఉత్తర ద్వారం అనేది అయితే ఒకటి ఉంటుంది కదా, ఆ ఉత్తర ద్వారం కనిపించే ఇదే. ముందు మీకైతే ఇక్కడ మహల్లా కనిపిస్తుంది కదా, దీంట్లోనే గోవింద నామ పారాయణం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఎంతమంది సేవకులు ఉన్నారో. సేవకులు అందరూ కూడా గోవింద నామ పారాయణం చేయడానికే వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా అన్నప్రసాదం కౌంటర్ అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. తెలియని వాళ్ళు ఎప్పుడైనా వెళితే ఇక్కడే ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. పార్కింగ్కి పక్కన ప్లేస్లో అయితే ఉంటుంది ఇది. భక్తులకు పంచే ప్రసాదం కూడా ఇక్కడ సేవకులే ఇలా చేయడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా లడ్డూలు అయితే చుట్టడం జరుగుతుంది.
ఈ హాల్ ఎంత పెద్దగా ఉందంటే దగ్గర దగ్గర 4000 మంది ఒకటే చోట కూర్చొని పారాయణం చేసుకునేంత పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది సేవకులు అందరూ ఒకటే చోట కూర్చొని పారాయణం చేస్తున్నారో. గోవిందనామాల పారాయణం అయిపోయిన తర్వాత మేమైతే జలనారాయణ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే దీపారాధన కూడా చేశారు.
గోవిందా గోవిందా. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసిన వాళ్ళకే కాదు, విన్న వాళ్ళకు కూడా చాలా పుణ్యమే అని చెప్తారు. ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసుగా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to channel 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.